మహాభారతం 85 దుర్యోధనుడు జలాశయంలో దాక్కోవడం. కర్ణుడి మరణం తరువాత దుర్యోధనుడు కనిపించకపోవడంతో పాండవులు ఆలోచనలో పడతారు. దుర్యోధనుడు ఏమైపోయాడు? ఎక్కడ దాక్కున్నాడు? అనే విషయం తెలియక సతమతమవుతుంటారు. దుర్యోధనుడికి జలస్తంభన విద్య తెలుసు, అందువలన అతను ఏదైనా జలాశయంలో దాక్కుని ఉండవచ్చని కృష్ణుడు చెబుతాడు. అది నిజమే కావచ్చని పాండవులు భావిస్తారు. అక్కడికి దగ్గరలో గల జలాశయంలో ఆయన ఉండవచ్చని అనుకుంటారు. కృష్ణుడిని వెంటబెట్టుకుని పాండవులు అక్కడికి చేరుకుంటారు. ఆ జలాశయంలో దుర్యోధనుడు ధ్యానంలో ఉంటాడు. ఆయన అడుగుల జాడను బట్టి పాండవులు ఆ విషయాన్ని గ్రహిస్తారు. మహారాజ్యానికి రారాజుగా ఉండాలనే ఉద్దేశంతో 5 ఊళ్లు కూడా ఇవ్వడానికి ఇష్టపడకుండా పరిస్థితిని యుద్ధం వరకు తీసుకొచ్చిన దుర్యోధనుడి ధోరణి గురించి ధర్మరాజు ప్రస్తావిస్తాడు. అహంభావంతో, స్వార్థంతో ఆయన తీసుకున్న నిర్ణయాల వలన బంధువులు, గురువులు, స్నేహితులు ప్రాణాలు పోగొట్టుకున్నారని అంటాడు. అతని కోసం అంతా ప్రాణాలు వదలగా అతను మాత్రం అదే ప్రాణాలకు భయపడి నీళ్లలో దాక్కోవడం వీరుడి లక్షణం కాదని అంటాడు. ధర్మరాజు అలా దెప్పిపొడుస్తూ మాట్లాడుతుండటం దుర్యోధనుడు వింటూనే ఉంటాడు. దుర్యోధనుడు అభిమానం కలిగినవాడు కావడం వలన ఆ ఆత్మాభిమానంపైనే దెబ్బ కొడుతూ ధర్మరాజు మాట్లాడుతూ ఉండటంతో ఇక అతను తట్టుకోలేకపోతాడు. హీనం కన్నా మరణం మేలు అనే ఉద్దేశంతో జలాశయం పైభాగానికి చేరుకుంటాడు. నేరుగా పాండవుల దగ్గరికి వెళ్లి వాళ్ల ఎదురుగా నిలబడతాడు. పాండవుల శౌర్య పరాక్రమాలకు భయపడి తాను పారిపోలేదని అంటాడు దుర్యోధనుడు. తన ప్రాణాలను రక్షించుకోవాలనే ఉద్దేశంతో కూడా తాను దాక్కోలేదని చెబుతాడు. కర్ణుడే తన ప్రాణమని, ఆ ప్రాణం పోయిన తరువాత తనకి రాజ్యాలు, భోగాలతో పనిలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. మిత్రుడి మరణం కారణంగా తనకి విరక్తి అలుముకుందని, అందువల్లనే మానసిక పరమైన శాంతిని పొందడం కోసం జలాశయంలో ధ్యానం చేస్తున్నాని చెబుతాడు. తనకి రాజ్యం పట్ల కాంక్ష కానీ, దానికోసం యుద్ధం చేయాలనే కోరిక కానీ లేదని స్పష్టం చేస్తాడు.